దొంగతనం కేసులో నిందితుల్ని శిక్షించాలని రూరల్ సిఐ గారు మరి ఎస్ఐ గారి మీద అభియోగాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఇదే విషయాన్ని తెలుసుకుంటేందుకు మనం సూర్యాపేట రూరల్ సిఐ గారు సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. అసలు విషయం ఏందో, అసలు ఏం జరిగిందో, దొంగలు ఎట్లా పట్టుబడ్డారో, వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారా లేదా అనేది వాటి మాట తీసుకుని. సార్ నమస్తే సార్. అసలు దొంగలు చిత్రహింసలు పెట్టేవి కూడా కథనాలు వస్తున్నాయి సార్. దాంట్లో వాస్తవం ఎంత, వాళ్ళు ఎక్కడ ఉన్న దొంగలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వీళ్ళు ఇది అబద్ధమండి. వీళ్ళు యాక్చువల్గా నెల్లిగుతులకు సంబంధించిన వాళ్ళు మన దగ్గర రాయనగూడెంలో ఒక స్నాచింగ్ ఒకటి చేసిండ్రు, అదేవిధంగా జిఎంఆర్లో కూడా చేసిండ్రు, ఆత్మకూరులో చేసిండ్రు, రూరల్లో ఇంకొకటి కానీ భాగ్యలక్ష్మి టౌన్ పక్కన ఇక్కడ కూడా చేసిండు జంగారెడ్డి. ఇవి కాకుండా వేరే ఇంకొక 13 కేసులు కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం 4 మెంబర్స్ మనం ఇక్కడికి వెళ్ళి రిమాండ్ చేసినాం. వీళ్ళని 4th నాడు ఈవినింగ్ మనం సస్పిషియస్ మేనర్లో ఎన్ఆర్ఎక్స్ రోడ్ దగ్గర పక్కన ఉంటే మనం పట్టుకున్నాము. దాని మీద వీళ్ళని విచారించేసి మనం అదే రోజు మనం అరేంజ్ చూపించినాము. 2వ రోజు మనం 5th నాడు మనం రిమాండ్ పంపినాము. వీళ్ళ విషయంలో ఒక్కొక్కరి మీద డాక్టర్ మురళి ఉన్నారు, ఆయన మీద 75 కేసులు ఇంతకుముందే ఉన్నాయి. మన దగ్గర ఒక 13 కేసులు వీళ్ళు మన దగ్గర కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇంకో ఆయన అంగడి సురేష్ అని ఉంటాడు, ఆయన 88 కేసులు పాత కేసెస్ 88 ఉన్నాయి. మన దగ్గర 9 కేసులు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, అంటే మన దగ్గర కన్ఫ్యూస్ అయింది అట్లా. ఇంకో ఆయన దాసరి జంపయ్య అని ఉన్నాడు, ఈయన 38 కేసులు ఆల్రెడీ ఇంతకుముందే ఇన్వాల్వ్ అయినాడు. మన దగ్గర 4 కేసులు ఇందులో ఉన్నాడు. ఇంకో ఆయన మాదగాని సుమాన్ అని 25 కేసుల్లో ఇంతకుముందే ఈయన మీద ఉన్నాడు. ఇంకొక మన దగ్గర 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. వీళ్ళని ప్రాపర్గా మనం ఇది చేసుకొని అని ప్రాపర్ వేలని ఏదైతే ఉందో వీళ్ళు చెప్పేదాని మీద మనం 14 తులాల దగ్గరికి వెళ్ళి మనం రికవరీ చేసినాం. అదేవిధంగా వీళ్ళు మార్వాడి దగ్గర అని చెప్తే కూడా 3 మార్వాడి దగ్గర వెళ్ళి వాళ్ళకి 64 తులాస్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ మీద కూడా వేరే దగ్గర ఉన్న కేసెస్లో వాళ్ళు ఇచ్చిన మా ప్రాపర్టీ కేసుల్లో వాళ్ళని రిసీవర్ల కింద చేసినాం. ఇందులో ఎటువంటి అభియోగాలు వాళ్ళు చెప్పడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు. ప్రాపర్గా మెడికల్ ఫిట్ ఇదైపోతేనే రిమాండ్ తీసుకుంటారు. మేజిస్ట్రేట్ ముందర కూడా అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత ప్రాపర్గానే మేము వాళ్ళని రిమాండ్ తీసుకుంటున్నాం. ఈ అభియోగాలు అనేది ఇది అవసరం. ఇంకోటి ఏంటంటే మేము 3rd డిగ్రీ చేసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి 3rd డిగ్రీకి ఎటువంటి ఆస్కారం కూడా ఉండదు. మేము ప్రాపర్ మేనర్లో మేము చేసినాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే కొన్ని మీడియా పత్రికలు వచ్చి పట్టణాలు కావాలనేది వీళ్ళంతా కూడా అందులో అభియోగం పెడుతున్నారు. మేము ఆల్రెడీ దొంగతనం మానేశాము, మేము ఆటో నడుపుకొని సాగిస్తున్నాం, అలాంటి వాళ్ళంతా మమ్మల్ని పట్టుకొచ్చి వేధించడం ఎంతమంది కరెక్ట్ వాళ్ళు అభియోగం పెడుతున్నారు. మీరు ఆల్రెడీ ఉందని కేసులే చెప్తాను కదా. రీసెంట్గా కూడా వీళ్ళు జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యిండ్రు. జైలుకి వెళ్ళి రిలీజ్ అయిన హిస్టరీ కూడా ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యిండ్రు, ఎప్పుడెప్పుడు ఉందని చెప్పిండ్రు. మేము ఒకవేళ అటువంటి అభియోగాలు ఎటువంటి ఆస్కారం లేదు. వీళ్ళు కేసులో క్లియర్గా ఉన్నారు కాబట్టి ఆ కేసులు మేము ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ కేసులో ఉన్నారు కాబట్టి ఆ కేసులో చేసినాం. దీంట్లో కొంతమంది మనకు జిఎంఆర్ కూడా జిఎంఆర్ టౌన్షిప్లో కూడా దొంగతనం పాల్గొనడం కూడా మనకు సీసీ ఫుటేజ్ వస్తుంది. వాస్తవం సార్ అందులో ఉన్నది ఇందులో ఇద్దరు కూడా మనం కేసులో చేసినాం. మనం రోజు ప్రెస్ మీట్ కూడా మనం ఏర్పాటు చేసినాం. ఆ ప్రెస్ మీట్లో కూడా డిఎస్పీ గారి సమక్షంలో మనం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఈ వివరాలు కూడా మనం తెలిపినాం. అంటే సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ దొంగతనం చేసిన పోలీసులు సూర్యాపేట పోలీసులకి అంతా తెలుస్తుందని దాన్ని మీరు ఏదో అర్థం కాలేదు. సూర్యాపేట పోలీసులకు ఈ 3rd డిగ్రీ ఉపయోగం చేస్తుందని కూడా కథనాలు వస్తుంది. దాన్ని ఏ విధంగా వస్తుంది? 3rd డిగ్రీ అనేది రాబడ్డం 3rd డిగ్రీ చేసే అవకాశం లేదు. మనకు టెక్నిక్స్, మనకి ఎవిడెన్స్ అన్ని రకాలుగా మనకి ఉన్నాయి. ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో వాటిని యూజ్ చేసుకొని మేము ట్రేస్ అవుట్ చేసి అందరూ వాళ్ళు ఫిక్స్ అప్ చేస్తాం తప్ప 3rd డిగ్రీ ఉపయోగించాలనేది అవసరం. ఇప్పుడు మీ మీద అభియోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దొంగలు, వాళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా సార్? ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళకి ఆల్రెడీ మేము జైల్లో ఏదైతే అరేంజ్ చేసి కేసులు ఉన్నాయి. అందులో పీటీ వారెంట్లు కూడా వాళ్ళకు ప్రొడ్యూస్ చేసుకొని వేరే వాళ్ళు కూడా వేరే పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఒక 2 రిలీజ్ అయ్యారు, మిగతా 2 జైల్లో ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు పట్టణ ప్రజలు కావచ్చు, లేకపోతే మీ సరౌండింగ్ మీ సర్కిల్ పరిధిలో ప్రజలకు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది వచ్చిన అపోహలు అనేది మీరు ఏం చెప్తున్నారు? ఇందులో ఇది అవసరం ఇది దొంగతనాలు చేసింది కాబట్టి దొంగలను మేము వాళ్ళని విచారణలో భాగంగానే మేము వాళ్ళని విచారించి మేము చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని వేరే జరిగిన ఈ విషయాన్ని అవసరం వీటిని నమ్మాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పి సిఐ సురేందర్ రెడ్డి ఏంటంటే ఖచ్చితంగా దొంగలు పట్టుకోవడం వాస్తవం, కానీ ఎక్కడ 3rd డిగ్రీ ఉపయోగించలేదు. ఎందుకంటే 3rd డిగ్రీ ఉపయోగించడం అనేది ఒక దాఖలాలు ఉంటే ఖచ్చితంగా మెడికల్ టెస్ట్కి పోయిన తర్వాతనే మేము కోర్టుకు సమర్పిస్తాము. అక్కడ కూడా మెడికల్ టెస్ట్లో కూడా ఎలాంటివి లేవు. ఎందుకంటే వీళ్ళు కావాలనే అభియోగం
మా మీద మోపుతున్నారు. ఎందుకంటే బంగారం విషయంలో కూడా ఇంకా రికవరీ రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఆ మార్పాడుల మీద కూడా మేము కోర్టుకు పోవడం జరిగింది. అంతేకాదు వీళ్ళంతా కూడా మామూలు దొంగల ఒక్కొక్కరి మీద 78 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా సూర్యాపేట పరిసర ప్రాంతాలు ఇటు సూర్యాపేట మండలం రాయగూడెం కావచ్చు, లేకపోతే సూర్యాపేట టౌన్ జిఎంఆర్లో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలని ఒక వస్తువులు కావచ్చు మానవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఎవరిని కూడా బాధ పెట్టేది కాదు. ఎంత వచ్చినా వాళ్ళు చెప్పినటువంటి వార్తలు అవాస్తవం. ఖచ్చితంగా మేము మా డ్యూటీ ప్రకారం పనిచేస్తున్నాం తప్ప ఎవరిని థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు. ఎవరి దగ్గర కూడా మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదని కూడా సిఐ చెప్తున్నారు. అంతేకాకుండా సూర్యాపేట పట్టణ ప్రజలు కావచ్చు, లేకపోతే సూర్యాపేట సర్కిల్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. దొంగల పట్ల మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది తప్ప మీరు ఎదుమారిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సమస్య పొందించుకోవాల్సింది చెప్తున్నారు. అంతేకాదు ఈ దొంగల పట్ల మేము చేసినటువంటి ఆరోపణ మాత్రం అవాస్తవాన్ని కూడా సిఐ రెడ్డి కొట్టిపారు.